Good morning, student. Coming to the 61st question. 61 question. Select the reagent that reduce nitriles to primary amines. What is the nitrile group? C triple bond N. That is cyanide group. We can consider as cyanide group. We can call it as in according to IUPAC nomenclature. We can call it as nitrile. So this is alkyl nitrile group. Alkyl nitrile. So when alkyl nitrile, these are the reagents. So which can converted into Cr, CH2, NH2, R, 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 NH2. సో ఈ రెండు పాసిబిలిటీస్ ఉంటాయి మనకి. సో దీంట్లో రియేజెంట్స్ ఏమేమై ఉండొచ్చు అంటే లిథియం, అల్యూమినియం హైడ్రైడ్, ఈథర్, ఓకే, ఆర్ డైబోరెన్ B2H6, not diboren, H2 in the presence of nickel. అంటే మనకి ఇది ఫస్ట్ ఏదైనా అయి ఉండొచ్చు, లేకపోతే నికెల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ నికెల్, హై టెంపరేచర్ ప్రెషర్, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హై టెంపరేచర్ ప్రెషర్, హైడ్రోజనేషన్ టేకింగ్ ప్లేస్. సో దిస్ గ్రూప్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ alkyl group. ఆర్ థర్డ్ వన్, లేదా ఇదన్నా అయి ఉండొచ్చు, ఏంటి, సోడియం అమాల్గమ్ C2H5OH, ఇదన్నా ఉండొచ్చు. ఈ మూడు రియేజెంట్స్లలో ఏవైనా రియేజెంట్స్ మనకి నైట్రైల్ గ్రూప్ని మనకి ప్రైమరీ అమైన్ గ్రూప్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇది ఎక్కడుందంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడుందంటే మీకు సెకండ్ ఇయర్లో ప్రిపరేషన్ ఆఫ్ అమైన్స్ దాంట్లో ఐ థింక్ ఫస్ట్ రియాక్షన్ సెకండ్ రియాక్షన్ ఇది ఉంటుంది. సో go and check it if you have any doubt. So next question, let us check the next question. Identify incorrect statement they're asking. So first of all, first statement check cheddam. Carbon has ability to form p-pi multiple bonds with itself. Yes. How would you know? Example, N triple bond N. ఏంటి, ఇవి రెండు పై బాండ్సే. ఇవేంటి, జనరల్గా నైట్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత, హీలియం 2s2 2p3, రైటా. సో N ట్రిపుల్ బాండ్ N అని వచ్చింది మనకి, N ట్రిపుల్ బాండ్ N ఉంది. దీంట్లో మనకి ఒక నైట్రోజన్లో ఉన్న ఒక ఆర్బిటాల్ అంటే ఇలా ఫామ్ అవుతాయి అనమాట. పిలో ఈ p-pi బాండ్స్ ఫామ్ అవుతాయి. అంటే ఒక ఎలక్ట్రాన్ ఏమో సిగ్మా బాండ్ ఫామ్ చేస్తాయి, మిగతా రెండు ఎలక్ట్రాన్స్ ఏమో p-pi డబుల్ బాండ్స్, దట్ మీన్స్ బాండ్స్ ఫామ్ అవుతాయి. సో ద స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, ECl3, ఇక్కడ బోరాన్ అన్న అయి ఉండొచ్చు, అల్యూమినియం అన్న అయి ఉండొచ్చు. సో మోనోమర్ E is equal to boron, a dimer, okay, monomer when E is equal to B, a dimer when E is equal to aluminum. It is correct. How can you explain that? ఎలా ఇది కరెక్ట్ అని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు? సో లుక్ ఎట్ దిస్. ఇప్పుడు మనకు బోరాన్ తీసుకున్నప్పుడు లుక్ ఎట్ ద బోరాన్. సో వెన్ యూ టేక్ ద బోరాన్ తీసుకున్నప్పుడు బోరాన్ అటామిక్ నంబర్ 5, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ హీలియం 2s2 2p1 ఉంటుంది, రైటా. అదే అల్యూమినియం తీసుకుంటే 13 హీలియం నియాన్ 3s2 3p1 3d0, రైటా. సో దిస్ ఈస్ ద ఎలక్ట్రానిక్